థింగ్స్. ఎప్పుడైతే చిన్న చిన్న విషయాల గురించి మీకు ఒక అవగాహన వస్తుందో దాన్నే మెచ్యూరిటీ అంటారంట. పెద్ద పెద్ద విషయాలు, నేను దేశానికి ప్రధానమంత్రి అవుతే ఎలా ఉంటుంది, ఇది మెచ్యూరిటీ కాదు. ఇస్ ఇట్ క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ ఇంపాక్ట్. పి. పి అంటే ఏంటి? పాజిటివ్ థింకింగ్. ఏమండి, మనకు ఉన్న పాజిటివ్ థింకింగ్ చాలండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. అంటే డోంట్ గెట్ మీ రాంగ్, నేను వేరే ట్రైనర్స్ని డిస్రిగార్డ్ చేయడం అలాంటిది ఏం లేదు. మనకున్న పాజిటివ్ థింకింగ్ ఉపయోగిస్తే ఏంటి, ఇప్పుడు మనకున్న పాజిటివ్ థింకింగ్ని గనకే ఉపయోగిస్తే జాబ్ రావడం పెద్ద పని కాదండి. మనకున్న దరిద్రం ఏంటంటే మనకు పాజిటివ్ థింకింగ్ ఉంది అని ఆ పర్టికులర్ టైంకి మనకు గుర్తురాదు అంతే. అర్థమవుతుందా? ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఆ మాత్రం చూసుకోలేవా, అక్కడ రాయిందని కనిపించలేదా నీకు అంటారు. దాన్ని బట్టి మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం. ఏంటి, మనం కేర్లెస్, మనం రెక్లెస్, మనం ఇర్రెస్పాన్సిబుల్ అంటూ. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో యు ఆర్ నాట్ కేర్ఫుల్ అంతే. అంటే కేర్ఫుల్ గా ఉండే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని ఆ పర్టికులర్ పాయింట్ అంటే ఏంటి, ఆ మైక్రో సెకండ్, ఆ మిల్లీ సెకండ్ దగ్గర మీరు మర్చిపోయారు. అంతకంటే వేరే నెగిటివ్ పాయింట్ మీలో ఏమీ లేదు. డు గెట్ దిస్? అర్థమవుతుందా? చాలా మంది అంటారు స్ట్రెంగ్స్ అంటారు, వీక్నెస్లు అంటారు. వీక్నెస్లు అంటే absence ఆఫ్ స్ట్రెంగ్త్ అంతే. ఇంకా క్లియర్ గా చెప్తాను చూడండి. సన్ రైజెస్ ఇన్ ద వెరీ గుడ్. సన్ నెవర్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సన్ నెవర్ సెట్స్ ఇన్ ద వెస్ట్. అది మన భ్రమ. సన్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటది, అర్త్ రొటేట్ అవుతూ ఉంటుంది అంతే. ఇది ఫ్యాక్ట్. అర్థమవుతుందా? స్ట్రెంగ్త్ వీక్నెస్ కూడా అంతే. స్ట్రెంగ్త్ అనేది సూర్యుడు అనుకుంటే అది ఎప్పుడు అక్కడే ఉంటది. కాకపోతే డార్క్నెస్ వచ్చింది అంటాం చూడండి, రాత్రి అయింది అంటాం చూడండి, అది ఇట్స్ నాట్ దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెంగ్త్. అది ఇట్స్ ఓన్లీ ద absence ఆఫ్ దట్ సన్ కాల్డ్ స్ట్రెంగ్త్. వీక్నెస్ అంటే అర్థమవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? సార్ నేను లేజీ అంటారు. మీరు లేజీ కాదండి, ఆ పర్టికులర్ టైంలో మీరు అటెంటివ్గా లేరు అంతే. యు ఆర్ అటెంటివ్ బై బర్త్. ఆ పర్టికులర్ టైంలో ఆ స్ట్రెంగ్త్ని మీరు మర్చిపోయారు అంతే. మనంతా కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హనుమాన్జీ కదా. హనుమంతుడికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం, తెలుసా మీకు? తెలుసా అసలు? ఏంటి కోత అంటున్నానా? కాదు, ఆయనలాగే మనం కూడా అన్ని మర్చిపోతాం. ఆయన కూడా సముద్రం దగ్గర ఇక్కడ కూర్చున్నాడంట, ఏం చేస్తే బాగుంటుంది సీతను తీసుకురావడానికి అని. నాలాంటి జాంబవంతుడు వచ్చాడు, నాలాగే ఉంటాడు నల్లగా. జాంబవంతుడు వచ్చి, అరే మావా నీకు అర్థం కావట్లేదు, నువ్వు అసలు కేక, నువ్వు తోపు, అసలు నువ్వు తురుము, నువ్వు పెద్ద పుడింగు అనగానే లేచాడు అసలు హనుమంతుడు. ఎదిగాడు, ఒక్క షాట్లో దూకేశాడు అక్కడికి. మనం కూడా అంతే. కాకపోతే ఎవడో ఒకడు ఉండాలి కదా జాంబవంతుడు. జాంబవంతులంతా వచ్చాం మేము. మీరు చేయాల్సింది ఏంటంటే మేము ఇస్తున్న ఈ టిప్స్ కానీ ఇన్పుట్స్ కానీ తీసుకుని ఎదిగి ఒక్క స్టెప్లో ఒక జంప్లో దూకేయడమే. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ పి అంటున్నారు. పి అంటే మీరు చాలా రకాలుగా చెప్పారు. పాజిటివ్ థింకింగ్ అన్నారు, పర్సనాలిటీ అంటున్నారు, ఏమో అంటున్నారు. కానీ నా దృష్టిలో అంటే మీకు జాబ్ రావడానికి కావాల్సిన పి ఏంటంటే మీ ప్రెజెంటేషన్ స్కిల్స్. మీ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఏమండి, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ మీరు ఇంజనీరింగ్ 3rd ఇయర్లో ఉన్నారా, ఇంజనీరింగ్ 4th ఇయర్లో ఉన్నారా, ఇంజనీరింగ్ 2nd ఇయర్లో ఉన్నారా, ఇవేమి వీటేవితోటి సంబంధం ఉండదు. మీరు పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవాల్సిందే. ఇస్ ఇట్ క్లియర్? ఎంత అందంగా ప్రెజెంట్ చేసుకుంటున్నారో అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. ఈ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఆర్ యు రెడీ? yes. First thing you need to possess when you should have a good presentation skills is your non-verbal communication. Your non-verbal communication. Non-verbal communication అంటే కొంచెం సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అనేది చెప్పేది ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ఒక చిన్న ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, when you stand in front of the audience, ఇది ఇక్కడే కాదండి, పబ్లిక్ మీటింగ్స్ అనే కాదు, మీ సెమినార్ హాల్స్ లో కూడా ఇది పాటించడానికి ట్రై చేయండి. when you stand on both your legs, balance your entire body weight on both your legs. కొంతమంది భలే నిల్చుంటారు అసలు ఇంతే,
అజంతా ఎల్లోరా శిల్పాల్లాగా ఇలాగా. కొంతమంది అయితే ఊగుతూ ఉంటారు ముందుకి, ఏంటో. యా, ఇలా కాకుండా స్టాండ్ ఆన్ బోత్ యువర్ లెగ్స్. సార్ అలవాటు లేదు, ఇలా మేము చేయలేము అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్, పుట్ యువర్ లెఫ్ట్ లెగ్ కొంచెం ముందుకి, పుట్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. మరి గాంధాతల ముందుకు కాదు, ఓకే, కొంచెం ముందుకి ఇలాగా. ఇలా నిల్చుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఫోర్స్ ఇవ్వడానికి ఛాన్స్లు ఉండవు. యూ కాంట్ స్టాండ్ ఇన్ దట్ యూనో ఆక్వర్డ్ పోజెస్. రైట్ హ్యాండ్ అయితే రైట్ లెగ్ కొంచెం ముందుకు పెట్టి నిల్చోండి. ఇస్ ఇట్ క్లియర్? సార్ ఇలా కూడా కష్టం సార్ అంటే నడవడానికి ట్రై చేయండి. వాక్ అక్రాస్ ద స్టేజ్. ఇలా నడుస్తున్నప్పుడు ఫోజులు పెట్టి అయితే నడవలేరుగా, నడవగలుగుతారా? నడవలేరుగా, హ్యాపీగా నడుస్తూ పోతారు. రైట్? సో స్టార్ట్ వాకింగ్. వాక్ చేయమన్నాను కదా అని పొద్దున్న మార్నింగ్ వాక్ మర్చిపోయాను నేను, చేసేద్దాం అని చేయడం కాదు. ఒక సెంటర్ తీసుకోండి, సెంటర్కి ఒక 2 అడుగులు అటు, మళ్ళీ వచ్చేయండి మీ ఒరిజినల్ పొజిషన్కి, మళ్ళీ సెంటర్కి ఒక 2 అడుగులు అటు. సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈస్ వెన్ యూ స్టాండ్. క్లియర్? వెన్ యూ సిట్, ఏమండి సిట్టింగ్ లో చాలా మంది అంటారు సిట్ స్ట్రైట్, సిట్ అటెంటివ్లీ అని. మనం ఎందుకు కూర్చొని తెలుసా అటెంటివ్ గా? చెప్తాను చూడండి. హౌ ఓల్డ్ ఆర్ యూ? కూర్చొని చెప్పండి, పర్లేదు. హౌ ఓల్డ్ ఆర్ యూ? 20. హౌ ఓల్డ్ ఆర్ యూ బ్రదర్? కూర్చోండి. హౌ ఓల్డ్ ఆర్ యూ? కూర్చొని చెప్పండి, పర్లేదు. హౌ ఓల్డ్ ఆర్ యూ? 20. హౌ ఓల్డ్ ఆర్ యూ? 25. చూసారండి, మనం అడిగే సెంటెన్స్ లోనే ఉంది హౌ ఓల్డ్ ఆర్ యూ అని. ఓల్డ్గా అన్నాడు, ఇలా కాకుండా ఇంకెలా కూర్చుంటాడు? అర్థమవుతుందండి? సో ఇవాళ నుంచి ఆ క్వశ్చన్లు చేంజ్ చేద్దాం, మనం కూర్చునే పోస్చర్ కూడా చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని వచ్చి హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడిగితే ఏ అని కొట్టడానికి ట్రై చేయండి. కొట్టకండి, కొట్టి ఓల్డ్ అందం ఏంటి, నేను ఓల్డ్ కాదు యంగ్ అని చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి? హౌ యంగ్ ఆర్ యూ? సార్ ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మీరు కూడా ఎక్కడో ఒకటి దగ్గర నేర్చుకుని ఉంటారుగా. ఎస్ ఆర్ నో? There is this gentleman called Sundaram, who is a soft skills trainer from Bengaluru. I have invited him for a guest lecture in one of the colleges in Khammam. So ఆయన చూస్తూ ఎనర్జెటిక్ హౌ ఓల్డ్ ఆర్ యూ అనగానే ఆయన వెంటనే చాలా సీరియస్ గా మొహం పెట్టి, కార్తిక్ దిస్ వుడ్ బి ద లాస్ట్ టైం యూ ఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్ అన్నాడు. నేనేమన్నాను సార్, నేను మిమ్మల్ని ఏజ్ అడిగాను అన్నాను. మీరు అడిగిన విషయం తప్పు కాదు, మీరు అడిగిన విధానం తప్పు అన్నాడు. సార్ ఏం అడగమంటారు చెప్పండి అంటే, యూ షుడ్ ఆస్క్ మీ హౌ యంగ్ am I అన్నాడు. అప్పుడు వెంటనే నా క్వశ్చన్ చేంజ్ చేసి అడిగాను, సార్ హౌ యంగ్ ఆర్ యూ అని. అప్పుడు వెంటనే ఆయన ఐఎమ్ జస్ట్ 65 years యంగ్ అన్నాడు. ఐ ఏబుల్ టు గెట్ వాట్ ఐమ్ సేయింగ్. మనం మాత్రం హౌ ఓల్డ్ ఆర్ యూ? 20 years old సార్. అందుకనే కరెక్ట్గా ఒక స్టేర్ కేసు కూడా ఎక్కలేం మనం. సో లెట్ us start transforming the question itself. Let us start asking how young are you? ఇప్పుడు యంగ్స్టర్ ఎలా కూర్చోవాలో చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? When you sit in the chair, make sure that your lower back అంటే నడుము కింద భాగం, lower back should touch the chair and your upper back shouldn't touch the chair and it should be straight. ఇలాగా ఓకేనా? ఇలాగా స్ట్రైట్ గా కూర్చోడానికి ట్రై చేయండి. లోవర్ బ్యాక్ టచ్ చేయాలి, అప్పర్ బ్యాక్ స్ట్రైట్ గా ఉండాలి. సార్ ఇదే ఆనందం మాకు ఎవరు చెప్పలేదు ఇలాగా. లోవర్ బ్యాక్ టచ్ చేస్తున్నప్పుడు యువర్ బాడీ విల్ ఫీల్ దట్ కంఫర్ట్. మీరు ఎప్పుడైతే ఇలా కూర్చుంటారో, ఇలా కూర్చున్నప్పుడు బాడీ ఏ కంఫర్ట్ లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ అవుతుందో అదే కంఫర్ట్ లెవెల్ మీ లోవర్ బ్యాక్ ని జస్ట్ టచ్ చేసినా కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది మీ బాడీ. ఇస్ దట్ క్లియర్? దట్స్ నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే మీ అప్పర్ బ్యాక్ ని బ్యాక్ ఆఫ్ ద చైర్ కి రెస్ట్ చేస్తారో, యువర్ బాడీ విల్ సెండ్ ఎ సిగ్నల్ టు ద బ్రెయిన్ సేయింగ్ దట్ దిస్ గై ఈజ్ రెడీ టు స్లీప్. ఈడు ఇంకొక 15 నిమిషాల్లో అంటూ ఉంటాడు అని మీ సిగ్నల్ పంపించేస్తుంది అనమాట. అందుకనే చూడండి, కూర్చున్నప్పుడు ఎస్పెషల్లీ చదువుకోవడానికి కూర్చున్నప్పుడు 20 నిమిషాల తర్వాత కళ్ళిలా అయిపోయి అంటూ ఉంటారు చాలా మంది, గమనించండి. ఎందుకంటే యువర్ బాడీ హ్యాస్ ఆల్రెడీ సెంట్ ఎ సిగ్నల్, లెట్ us sit straight. Is that clear? Everyone? Very good. Posture, sitting posture గురించి మాట్లాడుకున్నాం. We talked about the standing posture.
ఇప్పుడు మనం ఈ ఐబ్రోస్, మనం మౌత్ పార్ట్, ఈ చేతులు ఎలా వాడాలో నేర్చుకుని టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రెజెంటేషన్ స్కిల్స్. రెడీ? చాలా మంది నిన్న చెప్పారు కదా మల్లికార్జున్ సార్ కూడా, ఎక్స్ప్రెషన్ లేకుండా మాట్లాడతారండి. ఎక్స్ప్రెషన్ లేకుండా. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అని ఎవడైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ హావ్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, I have the ability to mingle with every person in my, friend, with everyone who treats me as my friend, ability to work in teams. అంటూ సీరియస్గా చెప్తూ ఉంటారు. అలా కాదు, కొంచెం స్ట్రెంగ్త్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎలిమెంటే కదా. ఆ పాజిటివ్ ఎలిమెంట్ని కొంచెం స్మైల్ పెట్టి, వాట్ ఆర్ స్ట్రెంగ్స్ అంటే కాన్ఫిడెంట్ అని కాకుండా కొంచెం నవ్వు పెట్టి ఐఎమ్ కాన్ఫిడెంట్ అంటూ చెప్పడానికి ట్రై చేద్దాం. ఓకేనా? నెక్స్ట్, ఆశ్చర్యకరమైన విషయాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీ ఐబ్రోస్ని పైకెత్తి కళ్ళు పెద్దవి చేయడానికి ట్రై చేయండి. ఇస్ ఇట్ క్లియర్? షాక్కి సంబంధించిన విషయాలు కానీ, సర్ప్రైజ్కి సంబంధించిన విషయాలు కానీ ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ట్రై టు రేజ్ యువర్ ఐబ్రోస్ అండ్ ఐస్, మేక్ దెమ్ బిగ్ లైక్ దిస్. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఈ జాబ్ ఇవ్వకపోతే ఏం చేస్తారు అని అడిగితే ఏం చేస్తారు, నెక్స్ట్ కంపెనీకి వెళ్తాం అని చాలా క్యాజువల్గా మొహం పైన చూపిస్తాం. ఆన్సర్లో ఉండదు కానీ మొహం పైన అయితే ఉంటుంది. మీరు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఐఎమ్ షాక్డ్ అని చెప్పగలగాలి ఫస్ట్. ఐఎమ్ రియల్లీ షాక్డ్ విత్ యువర్ డెసిషన్స్ హవెవర్ అంటూ మళ్ళీ కొంచెం స్మైల్ చేస్తూ ఐ విల్ నో వాట్ ఆర్ మై డ్రాబ్యాక్స్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ అండ్ దెన్ అటెండ్ ది అదర్ కంపెనీస్ ఇంటర్వ్యూ అని చెప్పగలగాలి. ఇస్ ఇట్ క్లియర్? సర్ప్రైజ్ అవుతున్నప్పుడు కూడా ఏదో ఒకసారి సర్ప్రైజ్ పెట్టండి మీలో అందరూ. మన అలవాటు ఉంటాయి కదా. అసలు మనం ఎప్పుడైనా సర్ప్రైజ్ అయ్యావా? డాడీ 12,000 పెట్టి వాచ్ కొనిచ్చారు, మీకు ఏం చేస్తారు? మా వాడు 20,000 వాచ్ ఉంది, ఇది 12,000. ఎక్కడ ఎగ్జైట్మెంట్ లేదు. ఇస్ ఇట్ క్లియర్? షాక్ ఎప్పుడు అవుతామంటే ఎగ్జామ్ బాగా రాసి పక్కన పేపర్లో చూసి డిట్టో పేపర్ డిట్టో దింపేసినా కూడా ఒక ఐబ్రో ఎత్తి ఇంకో ఐబ్రో దించడం ఇలాగా. దిస్ ఇస్ ఎక్స్ప్రెసింగ్ యువర్ డౌన్. అలా అంటావా అన్నమాట. మనం డౌన్ ఎలా చేస్తాం అని చెప్పేసి start having this. If you pinch your nose like this, it also there is meaning for every action you do. Your fingers తో ఇలా fidget చేస్తున్నారు. If you are like playing with your fingers, it has a meaning. మీరు రెండు చేతుల్ని ఇలా పెట్టుకుని కూర్చున్నారు, it has a meaning. మీరు రెండు చేతుల్ని ఇలా కట్టుకొని కూర్చున్నారు, it has a meaning. రెండు చేతుల్ని వెనక పెట్టుకున్నారు, it has a meaning. రెండు చేతుల్ని జేబులో పెట్టుకున్నారు, it has a meaning. Every action you do has got some meaning. చాలా చేసుకుంటున్నారు. నెక్స్ట్, మూతితో ఏం చేయగలుగుతాం? మాక్సిమం మౌత్ పార్ట్ తోటి ఈ స్మైల్ ఆర్ బిగ్ సైడ్. ఈ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం ట్రై చేయండి రోజు పొద్దునే. యూ లైక్ ఇట్, యూ కెన్ ఆల్సో గో విత్ ఇట్. ఓకే, రోజు పొద్దున్న చేసే ఫస్ట్ పని మరి ఎక్కువగా ఆలోచించండి, వెంటనే చేస్తారు. లేచి నేను చేసే సెకండ్ పని అద్దం ముందుకు వెళ్తాను. అద్దం ముందుకు వెళ్ళి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ట్రై చేస్తాను. ఇలా పెడతాను, డోర్ మొత్తం తెలుస్తాను. కానీ దాని తర్వాత అలుచుకుంటారు, జుట్టు ఇలా సెట్ చేసుకుంటారు, దాని తర్వాత నవ్వుతారు, అంటారు. ఇవన్నీ కూడా మైక్ దూరంగా పెట్టుకున్నాను కదా, తలుపుకుంటారు, ఇట్లా అంటారు. అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పెడతారు. ఎందుకు? నెంబర్ 1, పొద్దున్న లేచినప్పుడు మనం ఎంత అందంగా ఉంటామో మనకు తెలుసు. అంతకంటే అందంగా ఎక్కడ కనిపించాం మనకి చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆ అందంతో మీరు అలాంటి ఎక్స్ప్రెషన్ పెడితే అంతకంటే అందంగా ఉండలేరుగా. కొంచెం రివర్స్లో వేసుకోండి వర్డ్స్ అన్నీ. సో అంతకంటే అందంగా ఉండగా పొద్దునే అది పళ్ళు తోముకోకుండా, ఓకే, మూత ఒక రకంగా ఉండి, కళ్ళు ఒక రకంగా ఉండి, చింపిరి జుట్టు వేసుకుని, ఆల్రెడీ మీ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఇక్కడ ఎవరికి భయపడరు. అర్థమవుతుందా? మనం ఈ ప్రాక్టీస్ చెయ్యం కాబట్టి
ఆడియన్స్ ముందుకు రానంగానే మై నేమ్ ఈస్ అంటూ పడిపోతాయి. ఎందుకంటే మన పర్సనాలిటీ గురించి మనకు తెలియదు కాబట్టి. క్లాస్లోకి వస్తూనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ ఆడియన్స్లో కూర్చుని ఉన్నారు, నేను పెద్ద స్పీకర్ని కాదు, నేను మీలో ఒక స్టూడెంట్ అనుకుందాం. సడన్గా గంప సార్ కార్తిక్ కమ్ హియర్ అండ్ స్పీక్ అన్నారు. అప్పుడు నేను ఏం చేస్తాను? లేదంటే నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉంటే ఇక్కడ సార్ ఫస్ట్ సురేష్ అంట ఏ సార్. అలా కాకుండా క్లాస్లోకి ఎంటర్ అవుతూనే కూర్చోగానే మిమ్మల్ని ఒక స్పీకర్ ఏ బాబు ఇల్రామా బ్లాక్ షర్ట్ బ్లూ షర్ట్ అనగానే బ్లూ షర్ట్ మీరే బ్లూవా సారీ దా బాబాయ్ అనగానే అజుడే నా వాకింగ్ అని కాకుండా తలెత్తుకొని పైకి వచ్చి అలా వచ్చి ఒకసారి ఆడియన్స్ని మొహమాట పడొద్దు ఇక్కడ, ఓకే? ఆడియన్స్ని చూసి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అని చెప్పాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నువ్వు ఎలా చెప్తే వాళ్ళు అలాగే చెప్తారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అంటారా వీళ్ళు అంటారు. అలా కాకుండా కొంచెం ఎక్సైట్మెంట్ తోటి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నాకు అలాగే చెప్పారు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ డిస్కస్ అబౌట్ దిస్. అక్కడితో ఆపేసి ఓకేనా? సో ఏమండి ఇంతేనండి. తొక్కల భయం ఎంతసేపు అండి పోగొట్టుకోవడం. ఇది మనం చేయం. ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? Manjuna, thank you very much. Manjuna has come here and he started addressing people who he know and also who he doesn't know. అవునా కదా? కానీ మీ సెమినార్ హాల్లో మీరిచ్చే ప్రెజెంటేషన్స్లో మీ ముందు కూర్చునే జనాలు ఎవరు? వాళ్ళని చూసి భయపడ్డా ఎందుకు మరి? పైగా దానికి ఒక పెద్ద పేరు పెట్టడం, స్టేజ్ ఫియర్. అదే పుట్టంగా మీకు స్టేజ్ ఫియర్ ఉన్నట్టు. పుడుతూ ఎవరికి ఉందండి స్టేజ్ ఫియర్? ఇక్కడ ఎవరికి లేదుగా. ఎసారు పుట్టంగానే డాక్టర్ ఇలా మిమ్మల్ని 2 కాళ్ళతో పట్టుకుని ఈ అబ్బాయి ఖచ్చితంగా స్టేజ్ ఫియర్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, వీడి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవు, వీడు ఖచ్చితంగా బీటెక్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతాడని స్టాంప్ వేసి పంపించాడా? లేదు కదా. ఎసారు పాకుతూ వెళ్ళాం, మమ్మీ చీక్స్ని లాగాం, గట్టిగా గోకేసాం, బాబాయ్ మనం ఎత్తుకుంటే పర్సులోంచి జేబులోంచి పర్సు తీసుకున్నాం, వాడి పెన్ను లాగేసుకున్నాం. ఇన్ని రకాలుగా చేసిన మనం మళ్ళీ పైగా పెద్దోళ్ళు అయిన తర్వాత స్టేజ్ ఫియర్. సార్ ఏంటంటే స్టేజ్ ఫియర్ అనే ఒక టర్మినాలజీ, అంటే రియలిస్టిక్ వరల్డ్లో లేని ఒక టర్మినాలజీని మనం ఇంజెక్ట్ చేసుకున్నాం మన బాడీలోకి. సో లెట్ us get out of that. ఓకే, నెక్స్ట్ సారీ ఫర్ మూవింగ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. ఇలా ప్రాక్టీస్ చేయడమే. నెక్స్ట్ చేతులు కట్టుకోవడం గురించి మాట్లాడుకుని we shall go to the next step of the presentation skills. ఇలా ఎంతమంది ఫోల్డ్ చేసుకుని కూర్చుంటారు కదా? వెరీ గుడ్ హ్యాబిట్ అండి. కార్పొరేట్స్లో చేయకూడదు. కార్పొరేట్స్లో ఇఫ్ యూ ఫోల్డ్ హ్యాండ్స్ లైక్ దిస్, ఇఫ్ యూ సిట్ క్రాస్ ఆర్మ్డ్ లైక్ దిస్, ఇట్ మీన్స్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ అదర్స్ ఆర్ స్పీకింగ్. అంటే ఇండైరెక్ట్ గా దబాంగ్ అని చెప్తున్నారు. Do you get this? When you cross your hands like this, you are saying no, I am not ready to listen to you. అంటే రేపు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హెచ్ఆర్ మీతో మాట్లాడుతూ సడన్ గా ఇలా చేతులు కట్టుకున్నాడు అనుకోండి, మీరు చెప్పే ఆన్సర్లు వాడికి నచ్చట్లేదు, వాడు ఇంట్రెస్టెడ్ గా లేడు అని డిసైడ్ అవ్వాలి. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ సార్ ముందుకు కట్టుకోవద్దు, మరి ఏం చేయాలి? వెనకాలకి ఇలా పెట్టుకోండి చేతులు. వెనకాలకి ఇలా చేతులు పెట్టుకున్నారంటే దాని అర్థం మీరు మాట్లాడే దాంట్లో 60 to 70% అబద్ధాలు ఉన్నాయి. ఇది 2 రకాలుగా వాడొచ్చండి. ఇఫ్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ అట్ ద బ్యాక్, బోత్ హ్యాండ్స్ అట్ ద బ్యాక్, ఇట్ ఆల్సో మీన్స్ దట్ యూ ఆర్ ఇన్ అన్ అథారిటేటివ్ పొజిషన్, యూ ఆర్ ఇన్ అ కమాండింగ్ పొజిషన్. అందుకని పెద్ద నేవల్ ఆఫీసర్స్ ని వీళ్ళందరినీ చూడండి పెట్టుకుని సజెస్ అని గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కమాండ్ పొజిషన్ ఒకటిను. నెక్స్ట్ యూ ఆర్ నాట్ గివింగ్ ద ట్రూ ఇన్ఫర్మేషన్ అని చెప్పే బాడీ లాంగ్వేజ్, జాగ్రత్తగా ఉండాలి. Is it clear? Next, when you put both your hands in the pockets, it means you are a person who maintains secrets.
చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన బాడీ లాంగ్వేజెస్ అండి. అది కాకుండా ఇఫ్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద హిప్స్, నడుము పైన పెట్టుకుని మాట్లాడితే ఇట్ మీన్స్ యూ ఆర్ అన్ అగ్రెసివ్ పర్సన్. మీకు కోపం చాలా ఎక్కువ, మీకు డామినేట్ చేసే క్యారెక్టర్ ఉంది అని అర్థం. డు నాట్ పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద హిప్స్. సార్ చేతులు ఎక్కడ పెట్టుకోవాలి సార్, అది చెప్పండి. ఎక్కడ పెట్టుకోవద్దు చెప్తున్నారు కానీ ఎక్కడ పెట్టుకోవాలి, ఏం చేయాలో చెప్పట్లేదు. ఈ హ్యాండ్స్ని జెస్చర్స్ చేయడానికి, ఓకేనా, జెస్చర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ కంపల్సరీ తీసుకునే క్లాస్లో మీకు అర్థమవుతాయి. బట్ స్టిల్ ఐ జస్ట్ గివ్ యూ అ మినిమం నాలెడ్జ్. ఓకే, వెన్ యూ మూవ్ యువర్ హ్యాండ్స్, మూవ్ దెమ్ at times like this. You see any of the speaker yesterday, if you see Sudhi Sandra, in one of the hands he has got a mic, in the other hand is like అసలు మ్యాజిక్ చేస్తున్నాడు. అసలు ఇంత పిండి తడిపాడు, ఇంత చపాతీ పిండి తడిపాడు, దాన్ని ముద్దేశాడు, ఇలా ఎగిరేసాడు. అసలు 1 అన్నాడు, 2 అన్నాడు, 3 అన్నాడు. ఇస్ ఇట్ క్లియర్? వీ డు నాట్ రెస్ట్ అవర్ హ్యాండ్స్. ఎప్పుడైనా ఒక స్పీకర్ని చూసి ఇలా మాట్లాడడం, మై నేమ్ ఇస్ కార్తిక్, ఐ హావ్ కమ్ హియర్ టు టీచ్ యూ అబౌట్ ఇంపాక్ట్, లెట్ us start ఇంపాక్ట్ అన్నాడు ఎవడైనా ఎక్కడైనా? లేదు కదా. ఎందుకు? బికాస్ యూ అండర్స్టాండ్ దట్ వీఆర్ నాట్ రెడీ. ద సేమ్ మెసేజ్ వీ గెట్ when you don't start using your hands. Clear? Next, హ్యాండ్స్ యూజ్ చేసామన్నాను కదా అని, సార్ నా కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి ఓహో అక్కడ పోయి మీరు బ్లాక్ మ్యాజిక్ చేయకండి. ఇస్ ఇట్ క్లియర్? తగ్గట్టుగా, సిచ్యువేషన్కి తగ్గట్టుగా హ్యాండ్స్ని మూవ్ చేయడమే జెస్చర్స్ అంటారు. క్లియర్ ఎవ్రీవన్? వెరీ గుడ్. నౌ లెట్స్ గెట్ టు ద ప్రెజెంటేషన్ స్కిల్స్ పార్ట్ 2. ప్రెజెంటేషన్ స్కిల్స్లో మీరు చేయాల్సిన ఇంకో పెద్ద పని ఏంటంటే ప్లాన్. ఏంటది? ప్లాన్. ఎవరిని అడ్రస్ చేస్తున్నారు, ఎంతమందిని అడ్రస్ చేస్తున్నారు, ఎక్కడ అడ్రస్ కుంటూ రావడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద సేమ్ ఇంపాక్ట్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫర్ ఓన్లీ 10th క్లాస్ స్టూడెంట్స్, నేను ఇదే కంటెంట్ చెప్తాను అనుకుంటున్నారా? మళ్ళీ మీరు చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందా? నేను వంగపల్లి సార్ మాట్లాడుతున్నప్పుడు సార్ వెనకాల బెంచ్ వాళ్ళందరినీ చూసి, పిల్లలయ్యా వాళ్ళకి ఏం చెప్తావు కమ్యూనికేషన్ స్కిల్స్ పైన అన్నారు. సార్ వాళ్ళు వెళ్ళిపోతారు, పిల్లలు పెద్దోళ్ళు కూర్చుంటారు అని చెప్పాము. అలాగే అదయ్యా చెప్పడం కష్టం కదా, వాళ్ళని కన్విన్స్ చేయడం కష్టం కదా అన్నారు. ఇస్ ఇట్ క్లియర్? వి ప్లాన్ వాట్ వీ వాంట్ టు స్పీక్, వి ప్లాన్ అవర్ ఆడియన్స్, వి ప్లాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ సెమినార్ హాల్. 1000 మందికి చెప్పాలంటే మేము ఎలా ఉండాలి, 10 మందికి చెప్పాలంటే మేము ఎలా ఉండాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్, ప్లాన్ చేసుకునే విషయంలో ఈ ఎల్సీడీ ప్రొజెక్టర్స్ ఉన్నాయా లేవా, స్క్రీన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ప్లానింగ్లోకి వస్తాయండి. అంటే మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ కానీ ఐటమ్స్ కానీ ఏవైతే ఉంటాయో మీరు ఒక సెమినార్ ఇవ్వడానికి అవన్నిటిని కూడా ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోగలగాలి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రిపేర్. ఏమంటారు? ప్రిపేర్. ప్లాన్ అయిపోయింది కదా, ప్రిపేర్. ప్రిపేర్ అంటే ఏం ప్రిపేర్ చేసుకో, మీ సెమినార్కి సంబంధించిన లేకపోతే మీ స్పీచ్కి సంబంధించిన కంటెంట్స్. టాపిక్ ప్లాన్లోనే వచ్చేస్తుంది. కంటెంట్స్ లైక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానివ్వండి, హ్యాండ్ అవుట్స్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎండమూరి సార్ వస్తారు కదా, ఎండమూరి సార్ వచ్చినప్పుడు యుల్ ఆల్ రిసీవ్ ఎ హ్యాండ్ అవుట్. తను ఒక పేపర్ పంచుతారు అనమాట అందరికీ. ఆ పేపర్ని బేస్ చేసుకుని అతని సెమినార్ ఉంటుంది. అలాగా ప్రిపేర్ యువర్ కంటెంట్ లైక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్, హ్యాండ్ అవుట్స్ ఇవ్వడం కానివ్వండి, లేదా ఆడియో క్లిప్పింగ్స్ కానివ్వండి, వీడియో క్లిప్పింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. లాస్ట్, P in presentation skills is practice. PPP, plan, prepare, practice. ఈ ప్రాక్టీస్ చేయండి అని చెప్పడం చాలా ఈజీ, కానీ ఎలా చేయాలో చెప్తాను, ట్రై చేయండి మీరు. ఓకేనా? ఫస్ట్ మీరు ఒక టాపిక్ డిసైడ్ అయ్యారు కదా, దానిపైన ప్లాన్ ప్రిపరేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇచ్చే సెమినార్ హాల్కి వెళ్ళండి. మీ కాలేజెస్లోనో లేకపోతే మీరు వెళ్ళే ప్రైవేట్ ప్లేసెస్లోనో మీరు ఇచ్చే సెమినార్ హాల్కి వెళ్ళండి. ఎవ్వరు లేకుండా చూసి, ఎవ్వరు క్లాస్లో లేకుండా చూసి మీ స్పీచ్ ఇచ్చేసి వచ్చేసేయండి. అర్థమవుతుందా నేను చెప్పేది? మీ స్పీచ్ ఇచ్చేసి వచ్చేసేయండి. ఆడియన్స్ లేరు కదా సార్ అంటే దాని గురించి కంగారు పడకండి, నేను చెప్తాను. స్పీచ్ ఇచ్చేసి వచ్చేసేయండి. కాకపోతే మీ స్పీచ్ ఎలా ఉందో మీరే రికార్డ్ చేసుకోండి. వాయిస్ రికార్డ్ చేసుకుంటారు, వీడియో రికార్డ్ చేసుకుంటారు. దట్స్ యువర్ విష్. నెక్స్ట్, ఒక 10 మంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. ఇక్కడ ఒక ఇద్దరిని, అక్కడ ఒక ఇద్దరిని, అక్కడ ఒక ఇద్దరిని, ఇక్కడ ఒక ఇద్దరిని కూర్చోబెట్టండి. వాళ్ళు చేయాల్సిన పని మీ పైన కమెంట్లు చేయడమే, మీ పైన జోకులు వేయడమే, వీలైతే 2-3 రాకెట్లు కూడా ఇచ్చడం. ఆ 10 మంది
మీరు స్పీచ్ ఇస్తున్నంతసేపు ఏం చేయాలి? వాళ్ళు అరుస్తూనే ఉండాలి, గోల చేస్తూనే ఉండాలి, మీ పైన జోకులు వేస్తూనే ఉండాలి, కమెంట్స్ చేస్తూనే ఉండాలి. డే 2, డే 3 మళ్ళీ అదే 10 మంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. అక్కడ ఒక ఇద్దరిని, ఎక్కడ ఒక ఇద్దరిని కూర్చోబెట్టండి. ఈసారి వాళ్ళు ఏం చేయాలంటే మీరు చెప్పేది ప్రశాంతంగా వినాలి. విని మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలి. క్వశ్చన్ తర్వాత చప్పట్లు కొట్టాలి. ఇస్ ఇట్ క్లియర్? సరే, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ రావడానికి కారణాలు ఏంటో చెప్తాను చూడండి. ఆ పర్టికులర్ సెమినార్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా మీరు మీ స్పీచ్లో ఎలాంటి డిఫరెన్స్ చూపించరు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఫర్ ఎగ్జాంపుల్, డే 1 మనం ప్రాక్టీస్ ఏం చేసాం? వెళ్ళాం, ఖాళీగా ఉన్న సెమినార్ హాల్లో స్పీచ్ ఇచ్చేసి వచ్చాం. అంటే రేపన్న రోజున మీరు ఇచ్చిన స్పీచ్కి ఆడియన్స్ రెస్పాండ్ అవ్వకపోయినా కూడా నువ్వు చెప్పాల్సింది చెప్పేసి వచ్చేసావుగా. అర్థమవుతుందా? విచ్ మీన్స్ ద ఆడియన్స్ హూ ఆర్ సిట్టింగ్ ఇన్ ద సెమినార్ హాల్ విల్ నాట్ ఇంపాక్ట్ యువర్ స్పీచ్, will not have any effect on what you want to deliver. Do you get this? Everyone? Second, comment అవన్నీ చేయించంగా. అంటే మీరు రేపు పొద్దున సెమినార్ ఇస్తున్నప్పుడు ఎవడో ఒకడు ఇండిసిప్లిన్గా బిహేవ్ చేస్తుంటే, కమెంట్స్ కనుక చేస్తుంటే మీరేం చేస్తారు? ఆడు చేసుకున్నాడు పిచ్చోడు, మొన్నే పెళ్ళైంది ఆడికి, అందుకని ఆడు అలా బిహేవ్ చేస్తున్నాడు అని వాడిని వదిలేస్తారు. మీ స్పీచ్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మీ స్పీచ్లో. ఎస్ ఆర్ నో? అది కాకుండా మనం థర్డ్ ప్రాక్టీస్ చేసింది ఏంటి? పాజిటివ్గా వినటం, చప్పట్లు కొట్టడం, ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం, క్వశ్చన్స్ అడగడం. అంటే రేపు పొద్దున్న మీరు సెమినార్ ఇస్తున్నప్పుడు ఎవరైనా ఇలా చప్పట్లు కొడుతున్నప్పుడు కానీ, ఎవరైనా ఇలా పాజిటివ్ కమెంట్స్ చేస్తున్నప్పుడు కానీ మీరు పొంగిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ప్రశాంతంగా వినమ్రుడై బీపీ కూల్లో పెట్టుకుని ఆ సెమినార్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేస్తారు. ఇస్ దట్ క్లియర్? దిస్ ఈస్ PPP, ప్లాన్, ప్రిపేర్ అండ్ ప్రాక్టీస్. ప్రెజెంటేషన్ స్కిల్స్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఏకి వద్దాం. ఇంప్ అయిపోయింది, యాక్ట్కి వద్దాం. ఏ అంటే అనలిటికల్ స్కిల్స్. How do you analyze the situations? How do you analyze the moments? How do you analyze the people's thinking ability is determined when you go to a recruitment drive. Analytical skills అంటే ఏంటి? ఏమండి, మనం థియరీ ఎక్కువగా మాట్లాడుకోవడం కంటే ప్రాక్టికల్గా కొన్నిసార్లు ఆలోచించడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మేనేజరియల్ స్కిల్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి వదిలేసాం సరిపోతుంది. ఎస్ ఆర్ నో? దాని గురించి పట్టుకుని మేనేజరియల్ స్కిల్స్ అంటే ఇది అది అంటే చెప్తే మీరు ఒక 5 minutes తర్వాత వినడం మానేస్తారు. కరెక్ట్? ఇప్పుడు అనలిటికల్ స్కిల్స్ దగ్గరికి వద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్కి తగ్గట్టుగా కొంతమందిని నేను హ్యాండ్ పిక్ చేసుకుని వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో చూసి దాన్ని బట్టి అనలిటికల్ స్కిల్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకేనా? ఒక 3 boys and 3 girls. సారీ, 3 boys and 3 girls. స్టేజ్ పైకి రండి. 3 చాలు. ఇద్దరు అనే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు లేచావు కదా, నీతో పాటు జనాలు కూడా లేచారు కదా. లేచినప్పుడు ఫస్ట్ వచ్చినోడు ఇక్కడే ప్లేస్ ఉంటుంది, లేచినోడికి కాదు ప్లేస్ ఉండేది. గుద్దు. అమ్మాయి లేరా? ఒక అమ్మాయి, అయ్యయ్యో పాపం, అనంతపూర్లో. 2 అయిపోయారు కదా అక్కడ. మీరు ఆల్రెడీ బయటకు వచ్చారండి. ఈ అమ్మాయి ఇంకా కుస్తీ పడుతూ ఉంది. మీరు పరిగెత్తుకుంటూ రావచ్చు కానీ రాలేదు. అందరికీ కావాలి. జాబ్స్ ఎంతమందికి కావాలి? వెరీ గుడ్, అందరికి కావాలి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, బట్ డిసైడ్ అయిపోయారుగా మెంటల్గా. ఆల్రైట్. అండ్ గైస్, నౌ దీస్ 3 boys and 3 girls ఆర్ మై రిప్రజెంటేటివ్స్. రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హోమ్? వి ఆల్. నేను కార్తిక్ అంటే మనం అందరం అని. మీ అందరి బదులు ఐఎమ్ టేకింగ్ దట్ నేమ్, పెయిన్ ఎట్సెట్రా. ఓకేనా? నేను అలాగే ఆలోచిస్తాను. నేను అంటే మనం అని, ఒక స్పీకర్గా కాదు, ఒక కార్తిక్గా, జస్ట్ కార్తిక్గా. ఓకే? నా పేరు కార్తిక్ అని నేను చెప్పలేదుగా. అయితే ఓకే బాబాయ్, ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్కి మీరు ఎలా ఆన్సర్ చెప్తారు అనే దాన్ని బట్టే వీళ్ళకి అనలిటికల్ స్కిల్స్ అంటే ఏంటో అర్థమైపోతుంది. ఓకేనా? ఐ గైస్ రెడీ?
ఈ క్వశ్చన్ అందరినీ అడుగుతాను, కానీ వీళ్ళు మాత్రం రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే దీస్ గైస్ ఆర్ ఆర్ ఫేస్. ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళందరి ఫేస్ ఈ ఆరుగురే. ఓకేనా? సరే, వినండి క్వశ్చన్ చాలా జాగ్రత్తగా. outside this function hall there are two people who are fighting with each other very badly. చాలా బీభత్సంగా కొట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్ బయట బీభత్సంగా కొట్లాడుకుంటున్నారు. దే ఆర్ బీటింగ్ ఈచ్ అదర్ బ్లూ అండ్ బ్లాక్. గట్టి గుద్దుకున్నారు, పళ్ళు ఊడిపోతున్నాయి, రక్తం కారిపోయి రోడ్డు పైన అలా అని కిలోమీటర్లు పారుతా ఉందన్నమాట. సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఒక బుల్లెట్ తగలంగానే మొత్తం అసలు బ్లడ్ అంతా ఇలా వచ్చేస్తుంది. అలాగా గొడవ పడుతున్నారు బీభత్సంగా. ఇఫ్ యూ గైస్ హ్యాపెన్ టు పాస్ బై ద సేమ్ రోడ్, అంటే మీరు కూడా అదే మార్గం నుంచి అలా పాస్ అవుతూ ఉంటే మీరు ఏం చేస్తారు? లేడీస్ అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోతాము, ఆపలేము. అబ్బాయిలు అయితే ఆపేదాన్ని ట్రై చేస్తాం. వెరీ గుడ్. అబ్బాయిలు అయితే ఆపడానికి ట్రై చేస్తాడు. వాళ్ళు ఎందుకు అలా కొట్టుకుంటున్నారో ముందు కారణం అడిగి దానికి ఏదైనా సొల్యూషన్ అదర్ ఉంటే ఇస్తా. వెరీ గుడ్. వాళ్ళు ఎందుకు కొట్లాడుకున్నారో తెలుసుకుని దానికి సొల్యూషన్ ఉంటే ఇస్తాడట. వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నారో తెలుసుకొని ఎందుకు రీజన్ కనుక్కుంటారు. వాళ్ళు ఏ కండిషన్ లో ఉన్నారో తెలుసుకుని ఎందుకు రీజన్. I try to stop them, whoever it is. వెరీ గుడ్. I try to stop them whoever it is. ఓకే, గుర్తుపెట్టుకోండి, whoever it is అండర్లైన్ చేసుకోండి. ఆల్రెడీ బ్లడ్ వస్తుంది కాబట్టి హాస్పిటల్ కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. ఆల్రెడీ బ్లడ్ వస్తుంది కాబట్టి వాళ్ళని హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తావు? ఎత్తుకుని తీసుకెళ్ళిపోతావా? అంబులెన్స్ లో తీసుకెళ్తావు. వెరీ గుడ్. మాక్సిమం అది స్టాప్ చేయడానికి ట్రై చేస్తాము. మాక్సిమం అవి స్టాప్ చేయడానికి ట్రై చేస్తారంట. ఏమండి, అనలిటికల్ స్కిల్స్ అంటే ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు దానికి రియాక్ట్ అవ్వడం కాదు. అన్ఫార్చునేట్లీ మన ఇండియన్స్ కున్న పెద్ద ప్రాబ్లం, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం రియాక్ట్ అవుతాం. ఏమవుతాం? రియాక్ట్ అవుతాం. అందుకనే ఢిల్లీలో ఎవరిపైన ఏదో జరుగుతుంది, మనం ఇక్కడ క్యాండిల్స్ పట్టుకుని తిరిగేస్తాం. మార్చ్లు అంటాం, మార్చ్ పాస్ట్లు అంటాం, క్యాండిల్స్ పట్టుకుని తిరిగేస్తాం. క్యాండిల్ కరిగిపోతుంది, ఇష్యూ కరిగిపోతుంది. మళ్ళీ ఢిల్లీలో ఏదో జరిగే వరకు మనం హ్యాపీగా ఉంటాం కదా. వీ హ్యావ్ బికమ్ వెరీ రియాక్టివ్. ఆ పర్టికులర్ మూమెంట్కి అరిచేస్తే సరిపోతుంది, దాని తర్వాత ఎవడు పట్టించుకోకపోయినా పర్లేదు. ఈ రియాక్షన్ని ఆపేసి ఎప్పుడైతే మీరు రెస్పాండ్ అవ్వడం మొదలు పెడతారో మీలో ఉన్న ఎనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవ్వడం మొదలు పెడతాయి. సార్ మేము చెప్పిన దాంట్లో తప్పే ఉంది అని మీరు అడగచ్చు. మీరు చెప్పిన ఆన్సర్స్లో తప్పు లేదండి, అలా అని కరెక్ట్ కూడా కాదు. ఏం తెలుసుకుందాం, ఎందుకు కరెక్ట్ కాదంటున్నానో తెలుసుకుందాం. ఓకేనా? నేనేమన్నాను? దేర్ ఆర్ టూ పీపుల్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ వెరీ బ్యాడ్లీ అన్నాను. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు మేము ఆపేస్తాం ఎవరైనా సరే అన్నారు. ఎస్ ఆర్ నో? చూద్దాం, ఎవరైనా సరే అన్నారు కదా, చూద్దాం. కన్సిడర్ ద టూ పీపుల్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ WWE ఫైటర్స్. కుస్తీ పడేవాళ్ళు అనుకుందాం. ఏంటక్కయ్య? పెద్ద పెద్ద ఫైటర్లు. నువ్వు ఒక్కదాని అటు వెళ్తున్నావు, ఏం పట్టుకుని ఆపుతావు బాబాయ్? అర్థమవుతుందండి? కన్సిడర్ టూ పీపుల్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ ద లోకల్ గూండా ఆఫ్ అనంతపూర్, whoever it is. ఒకరి చేతిలో రివాల్వర్ ఉంది, ఇంకోటి చేతిలో కత్తి ఉంది. మనవాడు వెళ్ళి చూడు తమ్ముడు అంటాడు, ఇంకా చూపించడానికి ఏముండదు. అర్థమవుతుందా? కన్సిడర్ ద టూ పీపుల్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ మనవాడు చెప్పినట్టుగా టూ గర్ల్స్. కరెక్ట్ చెప్పావు. ఓకే, చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అండి, మీరు కంగారు పడకండి. రైట్, వాళ్ళ ఎగ్జైట్మెంట్లో కొట్టేస్తున్నారు అంతే. కన్సిడర్ ద టూ పీపుల్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ ఎ వైఫ్ అండ్ ఎ హస్బెండ్. అప్పుడు కూడా ఓకేనా? కన్సిడర్ ద టూ పీపుల్ ఆర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ ఆర్ టూ బాయ్స్ ఫైటింగ్ ఆన్ వ్యాలంటైన్స్ డే. మీకు మ్యాటర్ ఏంటో తెలుసుకోకుండా వెళ్ళి ఆగు తమ్ముడు అంటే వాళ్ళిద్దరు ఆగిపోయి ఎవరితో గొడవ పడతారు మీకు తెలుసుగా.
అర్థమవుతుందండి? అంటే ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు దీనికి ఎన్ని రకాలుగా సొల్యూషన్ ని మనం డెమాన్స్ట్రేట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా సొల్యూషన్స్ ని ప్రపోజ్ చేయొచ్చు అని కాసేపు ఆగి ఆలోచించి తర్వాత రెస్పాండ్ అవ్వడమే ఎనలిటికల్ స్కిల్స్ అంటే. ఐ హోప్ యూ అండర్స్టాండ్ నౌ. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఎనలిటికల్ స్కిల్స్ అంటే ఏంటో, దాని తర్వాత విల్ గో టు ద నెక్స్ట్ లెటర్ ఆఫ్ ద ఇంపాక్ట్. ఆల్ రైట్, వెరీ గుడ్. మీరు ఒక 5 వెళ్ళిపోండి. మీరు ఒక 5 వెళ్ళిపోవచ్చు. 5 people కెన్ లీవ్. జాబులు అంటే go. Now, please, you don't shout, you don't say anything. Let us ask her response on this, okay? What's your name? Sumalata. Sumalata, can you please speak about Colgate for 1 minute? Colgate is a toothpaste which we use daily. Maybe some people, they don't use it. I know about this another matter, that is the meaning of Colgate in Paris or somewhere, go and hang yourself. And Colgate, we can see many advertisements in our televisions every day about Colgate. In Colgate, Kajal has come. Kajal was what we call it? Yeah, she acted in that. She is the brand ambassador for that. నేను సుమలతని మాట్లాడమంది మన ఇండియాలో జరిగిన బొగ్గు స్కామ్ గురించి. కోల్గేట్. ఓకేనా? నేను మాట్లాడమంది కాల్గేట్ గురించి. టూత్పేస్ట్. ఈ టూత్పేస్ట్ లో ఉప్పు ఉందా? వెరీ గుడ్, వెరీ మచ్. I hope now you understood what actually analytical skills mean. Is it clear? Having a fair idea on whatever you want to speak. Sir, Colgate annaru. Can you please spell it? Spell చేయగలుగుతారా అని మీరు ఒక సెకండ్ పాటు ఆగి స్పెల్లింగ్ తెలుసుకోగలిగితే బొగ్గు స్కామ్ గురించి మాట్లాడాలా అర్థమవుతుంది. yes or no? సార్, మాకు ఎనలిటికల్ స్కిల్స్ లేకపోవడానికి రీజన్ ఏంటై ఉంటుంది? ఆ రీజన్ అంటే మనకి ఇమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం అండి. ఏంటది? ఇమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం. మీరు ఎంతమంది ఇమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉన్నారనుకుంటున్నారు? ఇమోషనల్ గా బ్యాలెన్స్ గా ఉన్నాను నేను ఎంతమంది అనుకున్నారు? అందుకు మీ భ్రమ. ఓకేనా? ఎందుకో చెప్తాను చూడండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్? బై ద వే, మ్యాథమెటిక్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ అన్ ఆప్టిట్యూడ్ ట్రైనర్ అండి బై ప్రొఫెషన్. ఐ కోచ్ పీపుల్ ఆన్ ఆప్టిట్యూడ్. నేను ఆప్టిట్యూడ్ పైన ట్రైనింగ్ ఇస్తే అసలు జనాలు సెలెక్ట్ అవ్వాల్సిందే, ఆ రేంజ్ లో ఇస్తాను. ఓకేనా? సో యూఆర్ ఆల్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్. yes or no? When I say mathematics, it's basic mathematics. It's not like hyper mathematics, too good mathematics కాదు. basic mathematics, like simple additions. 1 + 1 ఎంత? గట్టిగా, ఇంకా గట్టిగా. 2 + 2, 5 + 5, 50 + 50, 100 + 100, 200 + 200, 500 + 500. ఇంత బాగా చెప్తున్నారా? చూద్దాం అయితే. ఇప్పుడు చూద్దాం మీ ఇమోషనల్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది. ఓకేనా? నా 1000 + 40 + 1000 + 1000 + 30 + 20 + 1000 + 10. వెరీ గుడ్. 4100 అండి. 4090 + 10. ఈ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడమే ఎనలిటికల్ థింకింగ్ అంటారు. ఆర్ యూ ఏబుల్ టు గెట్ వాట్ ఐ యామ్ సేయింగ్? వీడు అప్పటి నుంచి తేడాగా మాట్లాడుతున్నాడు అని ఒక సెకండ్ పాటు ఆలోచించి వీడి అడిగే క్వశ్చన్లో కూడా ఏదో ఉంటుంది అని తెలుసుకుని జనాలంతా అరుస్తున్నా కూడా మీరు మాత్రం ఒరే ఎందుకురా అరుస్తున్నావు, నీకేమైనా బీపీయా అని అడిగి కామ్గా ఉండి
4090 + 10లో ఏదో తిరకాసు ఉందని తెలుసుకుని ఒక 10 సెకండ్లు లేట్గా రెస్పాండ్ అయినా పర్లేదు కానీ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వడం అనేది అనలిటికల్ స్కిల్స్ అంటే. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? అమ్మయ్య, క్లియర్గా తెలిసింది కదా. ఇప్పుడు మనం సిలోకి వెళ్దాం. ఏంటది? సి అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్. వెన్ ఐ సే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్స్ మోర్ అబౌట్ ద వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఎందుకంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇచ్చాను నేను ఆల్రెడీ. క్లియర్? ఏమండి, వెన్ ఐ సే కమ్యూనికేషన్ స్కిల్స్, లెట్ మీ ఆల్సో టెల్ యూ, ఇఫ్ యూ థింక్ 100% ఇస్ కమ్యూనికేషన్, 100% కనుక కమ్యూనికేషన్ అనుకుంటే దాంట్లో వర్బల్ కమ్యూనికేషన్ ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? దాని ఇంపార్టెన్స్ 30 అంతేనా బాబాయ్? 30 ఇంకా 70% 25%. verbal communication is 25%. 10%, 40%. సరే, ఇంకా వేలం పాట ఆపొద్దాం, ఓకేనా? The verbal communication అంటే the communication which you do using words is only 7%. ఓన్లీ 7% మాత్రమే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. మిగతా 93% కూడా మీరు ఆ ఇన్ఫర్మేషన్ ని ఎలా చెప్తున్నారు అనేది, ఏం చెప్తున్నారు అనేది 7%, అయితే ఎలా చెప్తున్నారు అనేది 93% ఎఫెక్ట్ చూపిస్తుంది ఆడియన్స్ పైన. ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ తోటి మీకు దాని అర్థం చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? బ్లాక్ షర్ట్ వేసుకున్న ఫస్ట్ బెంచ్, ఫస్ట్ రో. వాట్స్ యువర్ నేమ్? సాయిరాజు. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? యాక్ట్రెస్ అనుష్క. సాయిరాజు ఇస్ ఇన్ లవ్ విత్ అనుష్క. ఓకే, కూర్చో సాయిరాజు. వ్యాలంటైన్స్ డే రోజున రెడ్ ఫెరారీ కార్లో రెడ్ డ్రెస్ వేసుకుని రెడ్ రోజెస్ తోటి అనుష్క సాయిరాజ్ దగ్గరికి వచ్చింది. ఓకే, రెడ్ కలర్ డ్రెస్, రెడ్ కలర్ రోజెస్, రెడ్ కలర్ ఫెరారీ కార్, స్టైల్ గా అలా వచ్చి ఆగింది. మెల్లిగా డోర్ తెరుచుకుని చూస్తే అనుష్క. ఆ అమ్మాయి సాయిరాజ్ దగ్గరికి వస్తుంది. వచ్చింది ఒక చేతిలో రోజెస్ ఇస్తూ, సాయిరాజు. ఇప్పుడు సాయిరాజుకి ఎలా ఉంటుంది? సాయిరాజ్కి, మీకు కాదు, ఓకేనా? ఆల్రైట్, ఇస్తూ ఐ లవ్ యూ అంది. ఏమంది? ఐ లవ్ యూ అంది. దీన్ని బట్టి మీకు అనుష్కకి తన పైన ఉన్న ప్రేమ తెలిసింది కదా. ఏసారు ఏమర్థమైంది? నా కర్మరా బాబు అని. కానీ డిడ్ అనుష్క సే దోస్ వర్డ్స్, నా కర్మరా బాబు అని? షీ స్పోక్ ద 3 most beautiful words in the entire universe. But did you get the message right? ఎందుకు? మీరు నా వర్డ్స్ ని నా యాక్షన్స్ తోటి కంబైన్ చేసి చదువుతున్నారు. Am I right? రేపు మీ కమ్యూనికేషన్ ని కూడా జనాలు మీరు చేసే యాక్షన్స్ తో కలిపి చదువుతారు. అర్థమవుతుందా ఎవ్రీవన్? నౌ when I say about communication skills, what is the important element of a communication? బాడీ లాంగ్వేజ్ గురించి మాట్లాడేసా, అది కాకుండా వాయిస్. అగైన్ when I say voice, guys, 93% అన్నాను కదా నేను. ఈ 93% లో 38% is through your voice. మిగతా 55% కూడా మీరు చేసే యాక్షన్సే. అనంతపూర్కి వస్తున్నప్పుడు అండి, నాకు తెలిసి సెకండ్ నైట్ బయలుదేరాను నేను అనంతపూర్కి హైదరాబాద్ నుంచి. హాఫ్ వే డౌన్, ఇట్ వాస్ టైమ్ సే 1 o'clock in the morning, I guess, 1 o'clock in the night. మా నాన్నగారు నాకు కాల్ చేసి, పక్కింట్లో ముసలాయన ఉన్నాడు, ఆయన పోయాడని చెప్పారు. ఎంత చండాలంగా ఉంది అని మీకు సగం ఆస్తి వస్తుందా? అలా కాకుండా నేను సెకండ్ ఈవినింగ్ అనంతపూర్కి బయలుదేరానండి. హాఫ్ వే డౌన్, లైక్ 1 o'clock in the night, మా నాన్నగారు నాకు కాల్ చేసి, రే ఎల్లుండి చెల్లిని చూసుకోవడానికి మగపిల్లి వారు వస్తున్నారు అని చెప్పారు. ఎంత చండాలంగా ఉంది అనిపిస్తుంది కదా. కానీ మీరు చేసేది కూడా అలాగే ఉంటుందిగా. డు యు గెట్ వాట్ ఐ యామ్ సేయింగ్? కాన్ఫిడెంట్ గా ఉండాల్సిన చోట అంటారు. ఎక్కడైతే కాన్ఫిడెంట్ గా ఉండకూడదో అక్కడ మాత్రం
అంటూ వెళ్తూ ఉంటారు. ఇదే కమ్యూనికేషన్ స్కిల్స్లో చిన్న డిఫరెన్స్ అండి. ఓకే, వాయిస్ చెప్పారు. అది కాకుండా ఇంకా బీభత్సమైన ఎలిమెంట్ ఐ కాంటాక్ట్ కాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెమినార్కి వెళ్ళారండి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ఇంట్రొడక్షన్, స్మైల్ అవన్నీ చేస్తాం మనం. దాంట్లో నెంబర్ 1 ఉంటాం మనం. ఎందుకంటే ఏం రాదు కదా, సెమినార్ రారా అంటే ఏం చేస్తాం? నేను అప్పుడే చెప్పాను సార్ నాకు రాదని అంటాం. రైట్, ఉండాల్సిన మెయిన్ ఎలిమెంట్ మీ లాంగ్వేజ్. ఎస్ ఆర్ నో? వెన్ ఐ సే లాంగ్వేజ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్, మనకు టక్కన గుర్తొచ్చే లాంగ్వేజ్ ఏంటి? ఉర్దూవా? తెలుగువా? అనే జాబ్ కావాలంటే రావాల్సిన లాంగ్వేజ్ తెలుగు కాదనే, ఇంగ్లీష్. ఎస్ ఆర్ నో? ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చు? వెరీ గుడ్. ఎంతమందికి రాదు? వెరీ గుడ్, వెరీ గుడ్. ద వన్ ఇన్ ద బ్లూ షర్ట్, ప్లీజ్ స్టాండ్ అప్. యా, ద స్కై బ్లూ షర్ట్, ప్లీజ్ స్టాండ్ అప్. కమ్ హియర్, కమ్ ఫాస్ట్. అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాను, నేను చూస్తున్నాను. కమ్ ఫాస్ట్. ఊరిని అలా అంటామండి. మేక్ ఇట్ ఫాస్ట్, మేక్ ఇట్ ఫాస్ట్. 10 minutes. ఓకే, వాట్స్ యువర్ నేమ్? Surendra. Where do you come from, Surendra? Banganapalli. Great. Do you stay with your parents in Bangampalli? Yes, sir. Great. What does your father do? Businessman. He's a businessman. So he's not Mahesh Babu, right? Right. He's a businessman. What does he do? Sir? What business does he do? Rice business. Rice business. How about your mom? Housewife. She's a housewife. Do you have brothers and sisters? Yes, sir. How many brothers and sisters? One brother only. Only one brother. Is he elder to you or younger to you? Younger. Younger. What is he doing? First year B.Tech. ఫస్ట్ ఇయర్ బీటెక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర. ఇప్పటి వరకు సురేంద్రతో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడాను? మరి ఈయన ఎత్తాడు తెలుసా చెయ్యి పైకి, నాకు రాదు అని. ఎత్తాడండి చెయ్యి నాకు రాదని. రాదు అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. తుమ్సా నావ్ కా హై? Surendra. అనంతపుల్ల కుటే ఆత్ తుమి? तुम्हाला जेवण जाल का? ఇది రాదు అంటే అర్థం, భాష రాదు అంటే అర్థం భాష అర్థం కూడా కాకపోవడం. ఇస్ దట్ క్లియర్? ఇంగ్లీష్ తోటి మీకు ఆ ప్రాబ్లం లేదు. డూ యూ అగ్రీ? సతీష్, సారీ, ఇట్స్ ఓకే అంట. భాష రాదు అంటే భాష అర్థం కూడా కాకపోవడం. బై ద వే, నేను తప్పుగా మాట్లాడలేదు. తుమ్సా నావ్ కా హై అన్నాను, దాని అర్థం నీ పేరేంటి అని మరాఠీలో. అనంతపుల్ల కుటే ఆతుమి అంటే అనంతపుల్ల నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగాను. తుమ్మల జీవన్ జాల్కా అని అడిగాను, అంటే నువ్వు పొద్దున ఏమైనా తిన్నావా అని. అందుకంటే ఏమనలేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మరి మా ప్రాబ్లం ఏంటి? మరి ఎందుకు మేము అలా చేతులు ఎత్తేస్తున్నాం అంటే, the problem is not you can't speak English. The problem with you guys is you don't speak English. Do you get what I'm saying? ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల వచ్చిన భయం కాదు, ఇంగ్లీష్ మాట్లాడారు కాబట్టి మనకు ఆ ఫీలింగ్ ఉంది. ఇస్ ఇట్ క్లియర్? లెట్ us స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్. సార్ చాలా చెప్పారు సార్, ఇలాగా చాలా విన్నాను సార్. మా ప్రాబ్లం ఏంటంటే మాకు ఇంగ్లీష్, మంచి ఇంగ్లీష్ రాదు. ఏం రాదు? మంచి ఇంగ్లీష్ రాదు మనకి. అలా ఉంది సార్, నాకు గుడ్ ఇంగ్లీష్ స్పీకడం రాదు అని, ఐ కాంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అని. రేజ్ యువర్ హ్యాండ్స్. పర్లేదు, ఈసారి ఏం టెస్ట్ పెట్టండి. వెరీ గుడ్ గైస్. రైట్. సో యూ సే యూ కాంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, రైట్? ఎస్ ఆర్ నో? బాబాయ్, యూ రేజ్ యువర్ హ్యాండ్ ఇన్ ద స్ట్రైప్స్, బ్లాక్ స్ట్రైప్స్. మీరే, వెనకాల చూడొద్దు, మీరే. యూ రేజ్ యువర్ హ్యాండ్, రైట్? వాట్ ఆర్ యూ స్టడీయింగ్? మీరు ఏం చదువుతున్నారు? మీరు కాదు బాబాయ్, ఇక్కడ కాదు కదా, మీరు ఆయన లేచాడు. పాలిటెక్నిక్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఏమండి, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూర్చో బాబాయ్. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉండి ఈ కంప్లైంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది? ఐ కాంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ అని వాళ్ళు. రేజ్ యువర్ హ్యాండ్స్. ఏమండి, సిగ్గుతో కూడుకున్న భయం వల్ల వచ్చిన గౌరవాలు వద్దు. ఓకే, రేజ్ యువర్ హ్యాండ్, రేజ్ యువర్ హ్యాండ్. వెరీ నైస్. బాబాయ్ చాలా కాన్ఫిడెంట్ గా చేతి పైకెత్తాడు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి, ఓకేనా? ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో మీకు మంచి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని తెలుసా? తెలుసు.
ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో మీకు మంచి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అని తెలుసా? తెలుసు. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో కూడా తెలుసుగా. మరి మీరు ఈ 3 సంవత్సరాలు ఏం చేశారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి? నేను కరెక్ట్గానే మాట్లాడాను, మీకు ఏమైనా అర్థమవుతే నేను రెస్పాన్సిబుల్ కాదు. మీరేం చేశారు అంటే అది టైమింగ్, అంతే, అది డైలాగ్ టైమింగ్. ఓకేనా? మీరేం చేశారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి? ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడారా? ఎస్పెషల్లీ మీ ఫ్యాకల్టీ తోటి. ఇక కంప్లైంట్ చేయడం ఏంటంటే మా ఫ్యాకల్టీకే రాదు అని. మీరు మాట్లాడారా? ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని కామన్ సినారియోస్ చెప్తానండి. ఇంజనీరింగ్ కాలేజ్ అని కాదు, ఏ కాలేజ్లో అయినా ఫ్యాకల్టీ అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాడు, పిల్లలు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తారు. అబ్బాయిలు అమ్మాయిలు ఎలా ఉంటారో చెప్తాను చూడండి. అమ్మాయి అయితే ఆ ఫ్యాకల్టీ ఇలా వెళ్తుంటే ఇక్కడ ఆగిపోతుంది, రైల్వే క్రాసింగ్లో రైలు ఆగినట్టు. ఫ్యాకల్టీ వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వెళ్తుంది. ఓకేనా? అబ్బాయిలు నిన్న జవహర్లాల్ నెహ్రూ సార్ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ చాలా మంది అబ్బాయిని చూస్తున్నాను, పై బటన్ తీసేసి ఇలాగా ఫ్యాకల్టీ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. వీడి ఫ్యాకల్టీని చూసుకుంటూ వెళ్తుంటాడు. ఒరే గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు అంటారు నువ్వు నాకు అని. అలా అయిపోయింది. ఇప్పుడు ఇంకో రకమైన స్టూడెంట్స్ ఉంటారు, వీళ్ళు ఇంకా అసలు కేటగిరీ 3 అనమాట. వీళ్ళు ఫ్యాకల్టీ అలా నడుచుకుంటూ వస్తుంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు. మీరు 4 years ఈ పని చేస్తూ ఉంటారు, కానీ మీకు ఇంగ్లీష్ మాత్రం వచ్చేయాలి. కరెక్ట్? ఇది కాకుండా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్న ఒక ఫ్రెండ్ మీ దగ్గరికి వచ్చి హే బడి హౌ యూ అనగా అబ్బా ఇంగ్లీష్, అరే మా లైట్ అంగడి వచ్చాడు చూడరా అంటూ ఆ మినిమం ఇంగ్లీష్ మాట్లాడేవాడిని కూడా మనం డిస్కరేజ్ చేస్తాం. కానీ మనకి ఇంగ్లీష్ వచ్చేయాలి, ఇంగ్లీష్ తర్వాత జాబ్ వచ్చేయాలి. కరెక్ట్ గైస్? ఇట్స్ టైమ్ ఫర్ యూ టు hone your skills, to sharpen your acts. Do you get what I'm saying? అర్థమవుతుంది కదా? ఇంగ్లీష్ అనే ఒక గ్లోబల్ భాష. సార్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత అవసరం అంటే నన్ను అడిగితే మాత్రం జాబ్ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా అవసరం అండి. మీరు ఏమైనా అనుకోండి. సార్ నేను అనంతపూర్లో జాబ్ చేస్తే అప్పుడు కూడా అవసరం అంటే అనంతపూర్లో జాబ్ చేయడానికి అయితే ఇంపాక్ట్ కూడా అవసరం లేదు నీకు. Do you get what I'm saying? మా కాన్సెప్ట్ ఇక్కడ మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికే. అది హైదరాబాద్ కావచ్చు, లేదా రేపు పొద్దున గుంటూరు కావచ్చు, లేదా అనంతపూర్లోనే పెద్ద ఇండస్ట్రీస్ రావచ్చు. ఎక్కడైనా సరే ఉన్నత స్థితికి వెళ్ళడం. ఎప్పుడైతే మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారో మీరు you'll start facing, you'll start experiencing different people of different cultures, different traditions, different backgrounds. అలాంటి వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేయాలంటే మీకు తెలియాల్సిన ఏకైక లాంగ్వేజ్ ఇంగ్లీష్ అండి. అర్థమవుతుందా? అందుకని మ్యాండేటరీ అంటున్నాం. కానీ కొంతమంది కొంచెం వితండవాదన వేస్తూ ఉంటారు, సార్ హిందీ వచ్చు, హిందీ వస్తే ఇండియాలో బతికేచ్చు కదా అని. ఇండియాలోనే బతకాలని రూల్ ఏంటి? పక్క కంట్రీస్ కూడా వెళ్ళాలి కదా. కాదు బాబాయ్, నువ్వు మరీ దేవుడు ఉన్నట్టున్నావు. పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళినప్పుడు కూడా వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావు అంటే హౌ ఆర్ యూ అంటాడు వాడు అన్నట్టుగా. వాళ్ళ భాష మనకు వచ్చి ఉండాలి కదా. భాష నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు భాష ఎలా నేర్చుకోవాలో చెప్తాను. నేర్చుకోండి అంటే మిమ్మల్ని పుష్ చేస్తుంటే ఏమొస్తుంది? ఏం రాదు. సో ఎలా నేర్చుకోవాలో చెప్తాను. ఓకేనా? ఎలా నేర్చుకోవాలి అని చెప్పడం కంటే ఐ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టాక్ నౌ. ఓకే? హౌ డిడ్ యూ లెర్న్ యువర్ మదర్ టంగ్? మీరు మీ మదర్ టంగ్ ని ఎలాగా అలవాటు చేసుకున్నారు? అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, జపనీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అబ్జర్వేషన్ ఫస్ట్ చూశారు, లిస్నింగ్, తర్వాత స్పీకింగ్, దాని తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్. ఎస్ ఆర్ నో? మీరు మీ మదర్ టంగ్ ని ఏ ఏజ్ నుంచి అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు? 2 years, 1 year, 3 years, 6 months అని చెప్తూ ఉంటారు. కానీ ద రియల్ ఫ్యాక్ట్ ఈజ్ మీరు మీ మమ్మీ కడుపులో ఉన్నప్పటి నుంచే మీకు భాష అర్థం అవడం మొదలుపెట్టింది. అబ్బచా అంటే మహాభారతంలో అభిమన్యుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు. పొట్టలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు, ఎలా లోపలికి వెళ్ళాలో తెలుసుకున్నాడు, కానీ ఎలా బయటకు రావాలో సగం. అప్పుడు వాడు కూడా 50% లిసనర్. ఓకే?
సగం వినేసి వచ్చేసాడు బయటికి అని. మనం కూడా లోపలున్నప్పుడే చాలా మటుకు వొకాబులరీ డెవలప్ అవుతుంది. బయటకు వచ్చిన తర్వాత మమ్మీ మిమ్మల్ని చేతిలోకి తీసుకుని నాను అమ్మ అమ్మ అంటే నువ్వు ఇలా చూసేదాన్ని ఏంటో చెప్తుంది ఈ అమ్మాయి అని. బట్ యూ స్టార్టెడ్ రికార్డింగ్ హర్ వాయిస్ అండ్ యూ స్టార్టెడ్ అబ్జర్వింగ్ హర్ లిప్ మూమెంట్స్. అమ్మ అంటే ఇలాగే అనాలి, నాన్న అంటే ఇలాగే అనాలి, బాబాయ్ అంటే ఇలాగే అనాలి, అత్త అంటే ఇలాగే అనాలి అని లిప్ మూమెంట్స్ సౌండ్స్ ని రికార్డ్ చేసుకుని పెట్టుకోవడం, స్టోర్ చేసుకోవడం మొదలుపెట్టాం. అయింది. వన్ ఫైన్ డే మీ పేరెంట్స్ కి కష్టాలు మొదలైనాయి, అంటే మీకు మాటలు వచ్చినాయి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా బాబా, బూచి, బియ్య, ఆమ్ అంటూ మాట్లాడడం మొదలుపెట్టే నీ పిచ్చి భాష అంతా అర్థం చేసుకున్నారు జనాలు. కరెక్ట్? కొంచెం ఎదిగిన తర్వాత మీకు కష్టాలు వచ్చాయి, మిమ్మల్ని స్కూల్స్కి పంపారు కదా. అంటూ ఇది మనం మదర్ టంగ్ నేర్చుకున్న ప్రొసీజర్. వి లిసన్, వి స్పోక్, వి రెడ్, వి రోట్. కరెక్ట్? అదే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి వెళ్ళవే స్కూల్కి వెళ్ళాం. ఏ ఫర్ మీ బతుకంతా ఏ ఫర్ ఆపిలే. ఏ ఫర్ అనుష్క అన్నారా? అనలేదు. ఏ ఫర్ ఆంజలినా జోలీ అన్నారా? అనలేదు. ఎందుకంటే మనకు నేర్పించింది ఏది ఇది ఆపిల్. ఏ ఏ అప్పటి నుంచే క్వశ్చన్స్ అడగడం మొదలుపెట్టాం. ఏ అని ఎవరు ఆన్సర్ లేదు. రైట్? దిద్దాం. మాట్లాడావా? అబ్బే. లిస్నావా అంటే విన్నావా? కానీ ఇంగ్లీష్ మాత్రం వచ్చేయాలి. వినం, మాట్లాడడం, ఓన్లీ చదువుతాం, రాస్తాం, మనకి ఇంగ్లీష్ వచ్చేయాలి. రైట్? కానీ తెలుగు అలా కదా, ఇంగ్లీష్ కూడా అలా రాదండి. ఫర్ దట్ మ్యాటర్ ఎనీ లాంగ్వేజ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్, ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ అండ్ రైటింగ్, యూ విల్ డెవలప్ ఓన్లీ సే 30 to 40% of your skills. If you want to go up to 90% or 95%, start listening, speaking, reading, రైటింగ్. చాలా మంది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చెప్తూ ఉంటారండి, పేపర్స్ చదవండి, పేపర్స్ చదివితే ఇంగ్లీష్ వస్తుంది అని. ఐ స్ట్రాంగ్లీ డిఫర్ విత్ దెమ్. పేపర్ చదివితే ఇంగ్లీష్ కాదు వచ్చేది, పేపర్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. ఇంగ్లీష్ రావాలి అంటే మీరు విన్నది, మాట్లాడుతున్నది, చదువుతున్నది, రాస్తున్నది అన్ని సింక్ అయి ఉండాలి. నేను నా ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జరిగిన ఒక దరిద్రమైన సంఘటనతోటి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నానండి. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ మై ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్. ఇండియన్ నేవీలో జాబ్ పోగొట్టుకున్నాను నేను. నాకు ఇంగ్లీష్ రాదు అనే ఏకైక పాయింట్ తోటి నన్ను ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేశారు. ఇంకేం పాయింట్స్ లేవు. ఐ వాజ్ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ స్ట్రాంగ్, ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఐ ఫెయిల్డ్ ఎట్ ద లాస్ట్ స్టెప్. ఇంకొక అడుగు వేసేస్తే పడిపోతాను కాదు, నేవీలోకి వెళ్ళిపోయాను. ఇంకొక అడుగు అంతే, క్వాలిఫై అవ్వలేకపోయాను. ఇంగ్లీష్ రాక, ఓన్లీ ఇంగ్లీష్ రాక. ఏం జరిగింది సార్ అంటే, ఐ వాస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇంటర్వ్యూ, నేవీ ఇంటర్వ్యూ. కూర్చున్నాను. అలాగా కూర్చోగానే నా ముందు ముగ్గురు ఉన్నారు. ఒకరు నేవీ ఆఫీసర్, హెచ్ఆర్, ఇంకొకతను టెక్నికల్ ఆఫీసర్, లాస్ట్ కూర్చున్న అతను సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ ఏం మాట్లాడు, ఒక రకంగా చూస్తూ ఉంటాడు అనమాట, అంతే. వీళ్ళిద్దరు ఆడేసుకుంటారు. నా ఆనందం అయిపోయింది. కూర్చున్నాను. కూర్చోగానే నాకు మంచి ఫీలింగ్ వచ్చింది. నేను అటు ఇటు చూసుకున్నాను. వాళ్ళకి అర్థమైపోయింది నా మ్యాటర్ ఏంటి అని. ఓకేనా? వాడు అడిగిన ఏకైక క్వశ్చన్ అండి, ఫస్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ అంతే. దాని తర్వాత వెళ్ళిపోమన్నాడు. టెల్ మీ అబౌట్, డిస్క్రైబ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అన్నాడు. ఏమన్నాడు? డిస్క్రైబ్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్. ఇంకా చూపించాను నా ఇంగ్లీష్ స్కిల్స్ చూడండి. సికింద్రాబాద్ బిగ్ సిటీ, హైదరాబాద్ బిగ్ సిటీ అంటే అక్కడ నా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఉపయోగించి సికింద్రాబాద్ ఇస్ బిగ్ సిటీ, హైదరాబాద్ ఇస్ బిగ్ సిటీ అన్నాను. అంటే హైదరాబాద్ ఇస్ బిగ్గర్ దాన్ సికింద్రాబాద్ అన్న నాకు రాదు, అందుకని చూపించాను. ఓకేనా? ఇప్పుడు చూడండి థర్డ్ డైలాగ్ వాడు పడిపోయాడు. సెకండ్ డైలాగ్ వినండి. సికింద్రాబాద్ ఈజ్ ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీ. అర్థమవుతుందండి? అంటే హైదరాబాద్ ఈజ్ అన్ హిస్టారికల్ ప్లేస్ అని చెప్పడం నాకు రాదు. థర్డ్ డైలాగ్కి వాడిని ఆల్మోస్ట్ చంపేశాను నేను. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ ఆర్ సైడ్ సిటీస్ అన్నా.
అంటే 2 జంటలు ఎగరాలి కదా, పక్కనే ఉంటాయని చెప్పడానికి అనమాట. నేను తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడానండి. మనలో చాలా మంది చేస్తుంది ఇదే పని. తెలుగులో ఆలోచిస్తాం, ఇంగ్లీష్లో మాట్లాడతాం. దాన్ని కార్పొరేట్ వాళ్ళు బట్లర్ ఇంగ్లీష్ అని కానీ బ్రోకెన్ ఇంగ్లీష్ అని కానీ అంటారు. MTI మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ అని కూడా దాన్నే అంటారు. ఎందుకంటే తెలుగులో వర్డ్స్ని మనం ఇంగ్లీష్లో డబ్ చేస్తాం అంతే. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ ఆర్ ట్విన్ సిటీస్ అని ఆ రోజు అనున్నా, హైదరాబాద్ హ్యాస్ గాట్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ అని ఆ రోజు అనున్నా, హైదరాబాద్ ఇస్ బిగర్ దాన్ సికింద్రాబాద్ అని ఆ రోజు అనున్నా, నేను ఇవాళ ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. ఏదో ఒకటి షిప్లో అని తిరుగుతూ ఉండేవాడిని. ఇస్ దట్ క్లియర్? ఐ ఏబుల్ టు అండర్స్టాండ్. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం దీని తర్వాత ఏం జరిగింది అనేది. మనలో చాలా మంది కూడా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవుతాం, కానీ ఆ ఫెయిల్ అయిన దగ్గర నుంచి ఏం నేర్చుకోకుండా సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతాం దులుపుకుని. వాడు ఏం వేసినా మనం అలా కాదు. ఫస్ట్ ఇయర్లో వెళ్ళాం, ఇంగ్లీష్ మ్యామ్ దగ్గర కూర్చున్నాం. సుచిత్ర, ఇప్పటికీ నేను ఆవిడని రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. ఆవిడ చెప్పిన ఏకైక పని, అరే నువ్వు ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేయరా అంది. రాసా, పిచ్చి పిచ్చిగా రాసా. నేను ప్రతి వీక్ ఒక ఆర్టికల్ రాయడం, మ్యామ్కి సబ్మిట్ చేయడం. నేను సబ్మిట్ చేసిన ప్రతిరోజు ఆవిడ ఏడ్చేది. అంత బాగుండేది ఇంగ్లీష్ మరి మాది. ఇస్ ఇట్ క్లియర్? అలాగా 3 years చేసిన తర్వాత ఏదైతే న్యూస్ లెటర్కి నన్ను ఆర్టికల్స్ రాయమని పంపించారో అదే న్యూస్ లెటర్కి నన్ను సబ్ ఎడిటర్ చేశారు. అర్థమవుతుందా? అంటే తప్పులు చేసే పాయింట్ దగ్గర నుంచి తప్పులు వెతికే పాయింట్కి నేను రీచ్ అవ్వడానికి 3 ఏళ్ళు పట్టింది. ఎందుకంటే నాకు అప్పుడు ఈ ఫార్ములా తెలియదు, LSRW అని, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇది కనుక మీరు ఫాలో అవ్వగలిగితే నెక్స్ట్ 6 monthsలో యువర్ ఇంగ్లీష్ విల్ స్టార్ట్ transforming into a good language. The way you speak English will start becoming good, better than what you expect actually. ఎలా వినాలి? వినడం బాగానే చెప్పాను. ఎలా వినాలి? CNN, IBN, BBC వరల్డ్ అనే న్యూస్ ఛానల్స్ ఉంటాయి. ఇలాంటి న్యూస్ ఛానల్స్ మీరు వినకండి, మనకేం అర్థం కాదు. ఓకేనా? నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ, హిస్టరీ ఛానల్, ఇలాంటి ఛానల్స్ కూడా వినకండి. ఎందుకు? ఆ ఛానల్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో దరిద్రం కొద్దీ తెలుగులో డబ్ చేస్తున్నారు. జాన్ చూడు కొండచిలో పాకుతుంది కదా, అవును మేరీ ఎంత బాగా పాకుతుందో అంటూ. అది వింటే మనకు ఉన్న తెలుగు కూడా పోతుంది. ఏ సార్ నువ్వు. దాని తర్వాత ఇంగ్లీష్ మూవీస్ చూడకండి. సార్ నాకు ఇంగ్లీష్ మూవీస్ అన్నీ అర్థమవుతాయి అని వాళ్ళు ఎంతమంది? వెరీ గుడ్. సబ్ టైటిల్స్ చూస్తాం కాబట్టి అర్థమవుతుంది. సబ్ టైటిల్స్ తీసేస్తే వాళ్ళు చెప్పాడు కదా. ఇది నాకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ అయిందంటే విజయవాడలో స్పైడర్ మ్యాన్ సినిమా చూస్తున్నాను, నా పక్కన 3 స్టూడెంట్స్ కూర్చున్నారు. సినిమా చూస్తున్నాను, జోక్ వచ్చింది, నవ్వాను నేను, వీళ్ళు నవ్వారు. మళ్ళీ జోక్ వచ్చింది, నేను నవ్వాను, వీళ్ళు నవ్వారు. నాకు సెకండ్ టైం నవ్వుతో పాటు వీళ్ళపైన డౌట్ కూడా వచ్చింది. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారు? నిజంగా జోక్ అర్థమై నవ్వుతున్నారా, నవ్వుతున్నారా? 3వసారి జోక్ వచ్చింది, నేను నవ్వలేదు, వీళ్ళు నవ్వలేదు. అర్థమవుతుందండి? మనలో మైకేల్ జాక్సన్ పాటలు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. నీ ఫేవరెట్ పాట ఏంటి భయ్యా? దే డోంట్ కేర్ అబౌట్ us. పాడతావా? కొంచెం నాకు అర్థమైంది. ఆయనే కాదండి, అలా చెప్పే ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే, సార్ వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ అంటే బీట్ ఇట్ సార్ అంటారు. అబ్బా బీట్ ఇట్ మరి పాడంటే బీట్ ఇట్ బీట్ ఇట్ బీట్ ఇట్, అది తప్ప ఇంకేం కాదు. ఎందుకంటే ఆ పర్టికులర్ అక్షరాలు మాత్రమే మనకు అర్థమవుతాయి, మిగతాది ఏం అర్థం కాదు. ఇస్ ఇట్ క్లియర్? సార్ మరి మేము పాటలు వింటున్నప్పుడు ఏం ఎంజాయ్ చేస్తామంటే యూ ఎంజాయ్ ద మ్యూజిక్, నాట్ ద లిరిక్స్. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్? సో ఐ రిక్వెస్ట్ యూ టు డూ సంథింగ్ బెటర్ దాన్ వాట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్. ఏం చేయాలి సార్ అంటే, మన లోకల్ ఇండియన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి. NDTV అని, హెడ్లైన్స్ టుడే అని, టైమ్స్ నౌ అని, ఇలాంటి ఛానల్స్ ఆన్ చేయండి. చూడకండి, ఆన్ చేయండి, మంచి వాల్యూమ్ పెట్టుకోండి, వెనకాల తిరిగి కూర్చోండి. టీవీ అటు ఉండాలి, మీరు ఇటువైపు ఉండాలి. ఎందుకు సార్ టీవీ చూస్తే ఏమవుతుందంటే 2 అవుతాయి. ఒకటి, మీరు యాంకర్ తోటి లవ్లో పడిపోవచ్చు, లేదా ఆ స్క్రోలింగ్ నాకు అర్థమైపోయింది అనుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? సో టీవీ ఆన్ చేయండి, వెనకాల తిరిగి కూర్చోండి. మీతో పాటు ఏం ఉండాలి? ఇప్పుడు ఒక వాయిస్ రికార్డర్ ఉండాలి,
ఒక పెన్ ఉండాలి, ఒక పేపర్ ఉండాలి, అంతే చాలు. మీ ఇంగ్లీష్ డెవలప్ అవడానికి ఇంతకంటే ఏం అవసరం లేదు. వాయిస్ రికార్డర్ ఆన్ చేయండి. ఆ యాంకర్ చెప్తున్నదంతా ఇంక్లూడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా వస్తే మధ్యలో అన్ని పేపర్ పైన రాయండి. వాళ్ళు మాట్లాడుతున్నవంతా, మీరు వింటున్నదంతా పేపర్ పైన రాయండి. ఇది చదువుకు సంబంధించింది కదా, ఎస్ ఆర్ నో? ఈ చదువుకు సంబంధించింది కాబట్టి 15 నిమిషాల్లో బోర్ కొట్టేస్తుంది. అర్థమవుతుందా? 15 నిమిషాల తర్వాత టీవీ ఆఫ్ చేసేయండి, వెళ్ళి వాష్ యువర్ ఫేస్, కమ్ బ్యాక్, సిట్, రివైండ్ ద వాయిస్ రికార్డర్, రివైండ్ చేయండి, ప్లే చేయండి. ప్లే చేస్తూ మీరు రాసుకున్నది అక్కడ వింటున్నది కరెక్టా కాదా చూసుకోండి. కరెక్ట్ అనుకోండి, షబాష్. తప్పు అనుకోండి, మళ్ళీ రివైండ్ చేయండి, మళ్ళీ ప్లే చేయండి, కరెక్షన్స్ చేసుకోండి. మళ్ళీ రివైండ్ చేయండి, మళ్ళీ ప్లే చేయండి, కరెక్షన్స్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది సార్ అంటే, వన్, యూ విల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ప్రొనౌన్సియేషన్, ది యాక్సెంట్, and you'll start listening properly to the other's language. Do you get what I'm saying? నేను అలా నా జీవితంలో నేర్చుకున్న ఫస్ట్ వర్డ్ chaotic. chaotic. బాబాయ్ chaotic స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. CIATIC. CIATIC. chaotic. CYATIC. వెరీ గుడ్. CHAOTIC. ఇది వినంగానే రాదు కదా, నాకు రాలేదండి. నేనేం గొప్ప అని చెప్పట్లేదు. ఇక్కడ చూడండి, chaotic అని నేను విన్నాను, మీరు విన్నారు, నాకు స్పెల్లింగ్ అర్థం కాలేదు, మీకు స్పెల్లింగ్ అర్థం కాలేదు. స్పెల్లింగ్ అర్థం కానప్పుడు మీరేం చేస్తారు, నేనేం చేస్తానో చెప్తాను చూడండి. స్పెల్లింగ్ అర్థం కానప్పుడు మీరు గమ్మున అలా కూర్చుంటారు. నేను చేసిన పని గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళా, chaotic అని టైప్ చేశా. గూగుల్ తల్లికి ఉన్న అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, నేను తప్పు టైప్ చేసిన పక్కన వస్తుంది డిడ్ యూ మీన్ అని. అక్కడ టైప్ కొట్టి క్లిక్ చేశా. అప్పుడు నాకు కరెక్ట్ వర్డ్ తెలిసింది, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో కూడా తెలిసింది. ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఇక్కడతో అయిపోలేదు ప్రాక్టీస్. chaotic అని పేరు విన్నాను. నా మొబైల్లో డిక్షనరీ ఉంటుందండి, డిక్షనరీలో వాయిస్ రికార్డర్ ఉంటుంది అనమాట. ఆ డిక్షనరీకి వాయిస్ రికార్డ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. నేను చేసింది ఏంటంటే, ఆ వాయిస్ రికార్డింగ్ సింబల్ పైన క్లిక్ చేసి chaotic అన్న మొదలుపెట్టాను. ఆ వాయిస్ సెర్చ్ ఎప్పుడైతే నా పదాలని కరెక్ట్గా అర్థం చేసుకుంటుందో, ఆ వర్డ్ని కరెక్ట్గా సెర్చ్ చేస్తుందా లేదా అని తెలుసుకున్నాను. సెర్చ్ చేయలేదనుకోండి, నా వాయిస్ని మళ్ళీ రిపీట్ చేశాను. అంటే నేను ప్రొనౌన్స్ చేస్తున్న విధానంలో ఏదో చిన్న తప్పు ఉందేమో అని. ఓకే, కెన్ వి వెల్కమ్ మిస్టర్ గంపా సార్ విత్ థండరింగ్ అప్లాస్. చప్పట్లు కొట్టడం అలా కాదనుకుంటా కదా. Alright, good. Alright, so start doing that. Once you do this, it will take, let me tell you, it will take 6 months if you practice every day for half an hour. Every day half an hour into 6 months will make you reach good. I don't say the best. You will reach to a level where you can speak good English. అర్థమవుతుందా? And guys, మాట్లాడేటప్పుడు మొహమాటం పడకుండా, మొహమాటం లేకుండా మాట్లాడడానికి ట్రై చేయండి. గాడిద గుడ్డు తెలుసు కదా మీకు? గాడిద గుడ్డు పేరు విన్నారా? ఎస్ ఆర్ నో? గాడిద గుడ్డు అనేది ఏ భాషకు సంబంధించిన పదం? తెలుగు అని చాలా మంది అంటాం, కానీ అది ఇంగ్లీష్ పదం చాలా తక్కువ మందికి తెలుసు. గాడ్ ద గుడ్. గాడ్ ద గుడ్ అనే ఒక ఇంగ్లీష్ పదాన్ని మన తెలుగువాడు గాడిద గుడ్డు చేశాడు. కాంకర్ ద పీస్ అనే ఒక తెలుగు ఇంగ్లీష్ పదాన్ని మనవాడు కంకర్ పీస్ చేశాడు. ఇంగ్లీష్ మాట్లాడడానికి మనం కాదు భయపడాల్సింది, వినేవాడు. ఇస్ ఇట్ క్లియర్? లెట్స్ గో టు ద లాస్ట్ లెటర్ టీ. ఏమండి, ఇది చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్న స్కిల్. ఓకేనా? టెక్నికల్ స్కిల్స్, అబ్సల్యూట్లీ టెక్నికల్ స్కిల్స్. గైస్, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అనే సామెత విన్నారు కదా? అది ఏజ్ ఓల్డ్ సామెత అనమాట, ఎప్పుడో పూర్వంలో జనాలకి సంబంధించింది. ఈ ప్రెసెంట్ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఫాలో అవ్వాల్సిన ప్రావర్బ్ ఏంటంటే, యూ షుడ్ బి జాక్ ఆఫ్ ఆల్ బట్ యూ హ్యావ్ టు బి మాస్టర్ ఆఫ్ వన్.
Do you get what I'm saying? కార్ డ్రైవింగ్ తెలిసి ఉండాలి, లారీ డ్రైవింగ్ తెలిసి ఉండాలి, ఏరోప్లేన్ డ్రైవింగ్ గురించి కూడా తెలిసి ఉండాలి. కానీ బైక్ డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ అవ్వండి. బైక్ 2 చక్రాలు ఉంటాయి కాబట్టి 2 చక్రాల పైన నడపాలి, అది రూల్. 1 చక్రం పైన నడపకూడదు. ఓకేనా? బైక్ పైన 140, 130 అని రాసి ఉంటుంది కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్ళకూడదు బండిని. 70, 80 అనేది స్పీడ్, అక్కడ వరకు మెయింటైన్ చేయాలి. లారీ వచ్చి నన్ను గుద్దేదేంటి, నేనే వెళ్ళి లారీని గుద్దేస్తాను అన్నం కాదు. లారీ మన లారీ, మన పక్కకి మనం ఇంటికి వెళ్ళగలగాలి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అలాగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన కూడా నాలెడ్జ్ పెంచుకుంటూ ఒక టెక్నికల్ స్కిల్ మాత్రం పైన మీరు ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం జనరలైజ్ చేసి మాట్లాడాలి అంటే మీకు .NET వచ్చి ఉండాలి, PHP వచ్చి ఉండాలి, అకౌంట్స్ గురించి తెలిసి ఉండాలి, ఎకనామిక్స్ గురించి తెలిసి ఉండాలి, సివిక్స్ గురించి తెలిసి ఉండాలి, హిస్టరీ గురించి తెలిసి ఉండాలి. కానీ జావా పైన మాత్రం గ్రిప్ ఉండాలి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమంది IASలో IPSలో అవుదాం అనుకుంటున్నారు ఇక్కడ? వెరీ గుడ్. మీ అందరికి ఒక చిన్న అప్డేట్ ఇస్తానండి. ఐ డోంట్ నో లైక్ హౌ ఫార్ ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్. రానున్న వచ్చే 5-10 ఏళ్లలో, 5-10 ఏళ్ళు కూడా కాదండి, నాకు తెలిసి చాలా తొందరలోనే యూపీఎస్సీకి సంబంధించిన టెస్టింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. ప్రతి ఒక్క క్యాండిడేట్ హూ ఇస్ అప్లయింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ should have idea on all the topics which are given in the syllabus of civils. తనకి హిస్టరీ వచ్చి ఉండాలి, ఎకనామిక్స్, సివిక్స్, ఆంథ్రోపాలజీ, అవి ఇవి అంటూ సంబంధం లేకుండా ప్రతి ఒక్క సబ్జెక్ట్ పైన కూడా నాలెడ్జ్ ఉండాలట. మీకు ఉందా? లేదు అంటే డెవలప్ చేసుకోండి. ఇస్ ఇట్ క్లియర్? యా. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు సే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, let me congratulate Mr. Gampa for his remarkable feat. This is the 20th year impact. నిన్నటి నుంచి చెప్తూ వస్తున్నాం. 1996 గైస్, 1996 అప్పటికి ఎగ్జాక్ట్గా నాకు 11 ఏళ్ళు. 1996 he has started in a small hall. మీరు నమ్మండి, ఇద్దరు వచ్చినా కూడా చెప్పారు ఆయన. ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఉంటే కూడా అందరు స్పీకర్స్ ని పిలిపించుకుని వచ్చి క్లాసులు చెప్పారు. అలాంటి ఇంపాక్ట్ 20 years తర్వాత అనంతపూర్లో ఫస్ట్ టైం కాబట్టి 1000 మందితో అయిపోయామండి. మీరు ఒకసారి కరీంనగర్కి రండి, గుంటూరుకి రండి. కరీంనగర్లో లాస్ట్ ఇయర్ రికార్డు 3000 స్టూడెంట్స్ అండి సెమినార్ హాల్లో. స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, వైజాగ్ సార్ చెప్పారు కదా నిన్న, 3000 మంది పేరెంట్స్. unimaginable అసలు 3000 మంది పేరెంట్స్. Is it clear? So I feel privileged, I feel blessed to be a part of this biggest event in the field of personality development. Thank you very much, sir, for giving me this opportunity. And now guys, ఇంపాక్ట్ గురించి తెలుసుకున్నాం కదా. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంపాక్ట్ చేయాలి. తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఇంపాక్ట్ చేయాలి. ఇంపాక్ట్ అంటే ఏంటి? వాట్ డు యు మీన్ బై ఇంపాక్ట్? ఇంప్లిమెంట్ ద యాక్ట్స్ వాట్ యు లెర్న్ హియర్. డు యు గెట్ ఇట్? ఇంప్లిమెంట్ ద యాక్ట్స్ వాట్ ఆల్ యు లెర్న్ హియర్. All the important acts, not important acts, all the important acts, if you can practice and start, preaching to others, let me tell you, self గాను మన చుట్టూదా ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా డెవలప్ అవుతుంది. విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ అండ్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు మై గురు. వండర్ఫుల్ కార్తిక్. ఇతను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు ఎందుకు చేయాలి, 1.2, 3.2, 1.1, 1.8, 4.2 తెలుసు కదా అదంటే ఏందో, నెలకి 20,000, 30,000 జాబ్ చేయడం ఏంటి అని చెప్పేసి అతను ఉద్యోగము గురించి వెతక్కుంటూ ఉద్యోగము వచ్చే విధంగా మన విద్యార్థులు ఎక్కడ లోపించారో. బికాస్ ఒకప్పుడు చదువుల్లో మోటివేషన్ అవసరం లేకుండే, బట్ ఇప్పుడు మోటివేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి సంవత్సరము 4 లక్షల మంది మినిమం బీటెక్ పాస్ అయితే 4,000 మంది కూడా మంచి ఉద్యోగాలు రావట్లేదు. కారణం ఏంటంటే
అక్కడ కార్పొరేట్కి ఏం కావాలో మన కాలేజీలో అన్ని నేర్పించట్లే. మరి ఎందుకు నేర్పించకూడదని కార్తిక్ దానికి ఒక మంచి ఐడియా వేసి 100%గా వీరి ప్రోగ్రామ్ అటెండ్ అయినాక ఎవరు ఇంటర్వ్యూ అటెండ్ అయినా వారికి జాబ్ ఇచ్చే విధంగా చేస్తున్నాడు. ఈ స్టార్టెడ్ ఏ ఆర్గనైజేషన్ కాల్డ్ ఆఫ్టర్ క్యాంపస్. అది చక్కగా స్టార్ట్ చేసి ఎంతో మందికి జాబ్స్ వచ్చే విధంగా చేశారు. మరి ఈరోజు ఇటువంటి ఇంపాక్ట్ ఎక్కడ జరిగినా 3 days నాతో పాటే ఉంటాడు. ఆల్ 3 days నాతో పాటే ఉంటాడు. నేను ఉన్నా లేకున్నా ఈ ప్రోగ్రామ్ నడిపిస్తాడు. యూ వాంటెడ్ టు నో ది కార్తిక్? ఆస్క్. My email ID will be Karthik KVN KARTHIK Karthik KVN VN N for naughty అండి, అంటే నేను కాదు స్పెల్లింగ్. ఓకే, at aftercampus.info AFTER after campus CAMPUS campus.info aftercampus.info. This is my email ID and my phone number would be 8790-317-216 8790-317-216. Thank you very much, sir. గుడ్, థ్యాంక్ యూ. అన్ని లాస్ట్ 2 hours చెప్తున్నా. కార్తిక్ని మీరు షాల్తో సత్కరించాల్సిందే కోరుతున్నాను. ఎస్ సార్. He was engineering student, sir. Now you're teaching engineering students.